ఒక పూరి గుడిసెలో ఒక అమ్మాయి పైకప్పు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తల్లి అక్కడికి వస్తుంది. ఏం చూస్తున్నావు పావుని? అమ్మా, ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు? అంటే ఏంటో ఏదేదో అడుగుతావు. చెప్పమ్మా, ఈ ఇల్లు ఎప్పటి నుంచి ఉంది? నాకు తెలీదు. నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి ఈ ఇల్లు ఉంది. మరి నీకు తెలుసా ఇది మట్టి ఇల్లైనా ఎందుకింత గట్టిగా ఉందో? ఆ, అది నాకలా తెలుస్తుంది. ఎందుకంటే పాతకాలపు ఇంజనీర్లు చాలా బాగా కట్టేవారు. చూసావా ఈ కర్రలన్నీ ఎలా పెట్టారో? ఇవన్నీ ఒక లెక్కలో పెట్టారు. ఆ గోడలను చూడు, చూస్తే అనిపించట్లే? ఓ ఇంజనీర్ అమ్మా, నేను భోజనం అయిపోయిందని చెప్పడానికి వచ్చాను. త్వరగా రా, భోజనం రెడీగా ఉంది. సరే, వస్తున్నాను. ఈ కథ కమలా మరియు ఆమె కూతురు పావనిది. పావని సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతుంది. అయితే ఆమె తల్లి ఊర్లోనే పొలం చూసుకుంటూ ఆ వచ్చే డబ్బులతో ఇంటి అవసరాలను చూసుకునేది. పావనికి ఎప్పుడు 2-3 రోజులు సెలవు దొరికినా ఆమె తన తల్లి దగ్గరకు వచ్చేసేది. మరుసటి రోజు పావని సిటీకి బయలుదేరుతుంది, కాలేజ్కి వెళ్తుంది. హాయ్ పావని, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మరి నీ సంగతేంటి? నేను బాగున్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? అమ్మ కూడా చాలా బాగుంది. అయితే పావని, రేపు నా బర్త్డే. మన క్లాస్మేట్స్ అందరూ ఇంటికి వస్తున్నారు, నువ్వు కూడా రావాలి. నేను ఆలోచించి చెప్తాను. అరే అలా అనుకు, అందరూ వస్తున్నారు కదా. సరేలే, నేను వస్తాను. పావని అలా అనగానే సమీర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పావని చాలా తెలివైంది మరియు గుణవంతురాలు. అందుకే సమీర్ పావనిని చాలా ఇష్టపడేవాడు. తేడా ఒకటే, పావని ఒక పేదింటమ్మాయి, సమీర్ మాత్రం ఒక పెద్ద బిల్డర్ ఓంప్రకాష్ కొడుకు. సాయంత్రం పార్టీలో సమీర్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ చాలా మోడర్న్ డ్రెస్సులు వేసుకుని వచ్చారు. కానీ పావని ఒక్కరితే చీర కట్టుకుని వెళ్ళింది. అయితే పార్టీ ముగిసిన తర్వాత, నాన్న సమీర్ విను, ఈరోజు ఆ చైర్లో వచ్చిన అమ్మాయి ఎవరా అమ్మాయి? నాన్న, అది పావని నా క్లాస్మేట్. సరే సరే, నేను చూశాను. నాకు చాలా సంస్కారవంతురాలుగా కనిపించింది. అవును నాన్న, ఆమె సంస్కారవంతురాలే కాదు, చాలా తెలివైంది కూడా. క్లాస్లో ఎప్పుడు ఫస్టే. అయినా తన చేతిలో ఏదో గిఫ్ట్ ఉంది కదా, అదెక్కడుంది? ఇలా తీసుకురా. ఓంప్రకాష్ అడిగిన వెంటనే సమీర్ ఆ గిఫ్ట్ తీసుకొచ్చిచ్చాడు. ఓంప్రకాష్ చూడాలనుకున్నారు ఆమె అసలు ఎలాంటి గిఫ్ట్ తెచ్చిందో అని. ఓంప్రకాష్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూశారు. అందులో వినాయకుడు విగ్రహం ఉంది. నీకు తెలుసా ఆమె నీకు వినాయకుడిని ఎందుకిచ్చి వెళ్ళిందో? తనకి బహుశా నచ్చుంటుంది. వేరివాడా, గణేశుడు బుద్ధికి మారుపేరు. అందుకే ఆమె నీకు గణేశుడి విగ్రహం ఇచ్చి వెళ్ళింది. సరే, ఇలారా, తీసుకువెళ్ళి మందిరంలో పెట్టు. వాళ్ళ మందిరంలో గణేశుని విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఓంప్రకాష్ అక్కడే నిలబడి ఉండిపోయారు మరియు చాలాసేపు ఆ విగ్రహం చూసుకుని ఉండిపోయారు. ఓంప్రకాష్కి పావని చాలా చాలా నచ్చింది. సమీర్కి కూడా పావని అంటే చాలా ఇష్టమని అతను గ్రహించారు. అతను పావని మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. మరి ఒకరోజు, ఏంటి, పావని ఈ రోజు కూడా రాలేదా? అలా ఎలా అవుతుంది? ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. తను ఒక క్లాస్ కూడా మిస్ అవుదే. సరే, నేను కనుక్కుంటాను. ఏమైంది సమీర్, ఏమైనా ప్రాబ్లమా? పాపా, పావని 3 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు. ఏమైందో మరి? అయితే ఫోన్ చెయ్యు. నాన్న, అదే కదా సమస్య, తన దగ్గర ఫోన్ లేదు. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను కనుక్కొని చెప్తాను. సరే నాన్న. అయితే సమీర్తో పాటుగా ఓంప్రకాష్కి కూడా టెన్షన్ మొదలైంది. సాయంత్రం కల్లా ఓంప్రకాష్ పావనికి ఏమైందో కనుక్కున్నారు. మరుసటి రోజు ఓంప్రకాష్ సమీర్ని తీసుకుని పావని ఊరు బయలుదేరారు. అయితే ఇక ఊర్లో, నన్ను చాలా క్షమించు తల్లి. మీ నాన్నగారు పోయిన తర్వాత నేను చేసిన అప్పులేవి తీర్చలేకపోయాను. ఈరోజు నేను మీ నాన్న చేసిన తప్పులకి ఎన్నో కళ్ళు కన్నా నీ జీవితం నరకమైపోతుంది. అలా అనొద్దమ్మా. నాన్న నువ్వు ఏం చేసినా నా గురించే కదా చేశారు. కానీ నా నుదుటిన ఇదే రాసిపెట్టుంటే ఇదే కరెక్ట్. కొంతసేపటి తర్వాత పావని పెళ్లికూతురు డ్రెస్లో ఉంది. కానీ ఆ ముఖంలో ఎలాంటి కళ లేదు. పెళ్లి మొదలైంది. పావనికి మాత్రం తన జీవితం ఎటుపోతుందో అసలు అర్థమే కాలేదు. ఎందుకంటే ఆమెను చేసుకోబోయే భర్త మండపంలో పూర్తిగా తాగేసి కూర్చున్నాడు. అప్పుడే అక్కడికొక కారు వచ్చింది. అందులో సమీర్ మరియు ఓంప్రకాష్ కూర్చుని ఉన్నారు. పావనిని పెళ్లికూతురు డ్రెస్లు మరియు తూగుతూ కూర్చున్న పెళ్లికొడుకుని చూసి ఓంప్రకాష్కి కోపం వచ్చింది. ఆగు. నువ్వెవరివి? మరియు పెళ్ళెందుకు ఆపుతున్నావు? నేనెవరినో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ పావనికి పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓంప్రకాష్ ప్రశ్నకి అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. కానీ పావని ఏడుపు మొదలుపెట్టింది. ఓ, అయితే నీ పెళ్లి బలవంతంగా జరుగుతుంది. తల్లి,
నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? వీళ్ళ నాన్న నా దగ్గర నుండి తన చదువు కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అదేమైనా తక్కువ? అతను అప్పు తీసుకొని చనిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఈ ముసలిదైతే అప్పు తీర్చలేదు. అందుకే నేను ఆమె కూతుర్ని తీసుకున్నాను. అరే, ఇది ఉపకారం అనుకోవాలి కదా. ఏమి లేకుండా ఈ అమ్మాయి పెళ్లి చేస్తున్నాను నేను మా బిర్జుతోని. ఈ తాగుబోతున్నా సరిగ్గా నిలబడడం కూడా చేత కాదు, ఇంకా బాధ్యత ఏం తీసుకుంటాడు? ఓయ్ సేటు, నువ్వు నీ పని చూసుకో, అర్థమైందా? వీళ్ళ నాన్న డబ్బులు తీసుకున్నాడు కదా, ఇంకెవరు చెల్లిస్తారు? తనే చెల్లించాలి. ఒక విధంగా ఈమె నేను కొనుక్కున్నాను, అర్థమైందా? అమ్మాయిలు అమ్ముడుపోరు, అర్థమైందా? ఈ పెళ్లి జరగదు. ఇంకా డబ్బు విషయానికి వస్తే ఇదిగో మొత్తం 15 లక్షలు వడ్డీతో సహా. చాలా డబ్బు ఉన్నాడు అనుకుంటాను. వెంటనే 15 లక్షల రూపాయలు తీసిచ్చావు. బాగుంది బాగుంది. నేనైతే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. ఒక 3-4 లక్షలు ఈ కమలకు కూడా ఇవ్వు. ఎందుకంటే కట్నం లేకుండా ఆ కూతుర్ని పెళ్ళెవరు చేసుకుంటారు? నా కొడుకు సమీర్ చేసుకుంటాడు ఇప్పుడే, ఈ మండపంలోనే. అది కూడా ఏమీ తీసుకోకుండా, అర్థమైందా? అమ్మాయిల్ని కొనకూడదు, పూజించాలి. ఉండండి నాన్న, మొదట పావనిని కనుక్కోవాలి. తనకి నన్ను చేసుకోవడం అసలు ఇష్టముందో లేదో. ఇలా అని సమీర్ పావని వైపు చాలా ఆశగా చూశాడు. మరియు పావని కళ్ళల్లో ఆనంద్ బాష్పాలతో సమీర్ ఇంకా వాళ్ళ నాన్న కాలు మీద పడిపోతుంది. కాసేపటికి పావని తన బారాత్తో అక్కడికి వచ్చింది. పావని బారాత్ వచ్చింది. సమీర్ మర్యాదపూర్వకంగా ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో తీసుకువెళ్ళిపోయాడు. అరే, ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది, త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టున్నా మొహానా. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య, మీ కాళ్ళు ఒత్తనా? కాస్త ఒత్తవే, కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంట అంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు, విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది. రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందినీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందిని ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంక పెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేశానా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీకు కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? వత్త పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు. కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందిగా. వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో. ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. విమలా, చాందిని చాలా మంచి పిల్ల. ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి. నీకేం తెలుసు దాని సంగతి? ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి? నేను ముందే ఆలోచించుకున్నానులే. నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని. చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడలి మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం.
ఒకరోజు అమ్మా ఎక్కడున్నావు? అరే రజనీ, రా రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజనీ ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజనీ మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్ పులావ్ తినాలనుంది. సరే అయితే. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజనీ తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిన కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా. నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకిష్టం లేదు తల్లి. ఏంటమ్మా, కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటాను లేవే. నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. మెల్లమెల్లగా నా నగలు డబ్బులు అన్నీ నీకిచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు, ఫోన్ చేయి చాలు. ఆ తర్వాత రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజనీ వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఓఫో, ఏం వినిపించట్లేదు. రజనీ అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందిని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజనీ వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజనీ కావాలనే అలా చెప్పిందని. విమలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందిని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమలాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందిని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం. కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది.
త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందిని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందిని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.